చేస్తావు నీ ఆలోచన చేత. అంటే నీ ఆలోచన చేత నువ్వు పోతున్నావు అంటే 2 రకాల మనుషులు ఉన్న క్రైస్తవులు ఇక్కడ 2 రకాలుగా 3 రకాలు ఉంటారు. కానీ నువ్వు బండ మీద కట్టుకోవాలి. బండ మీద కట్టబట్టడు ఆలస్యం కట్టబడతాడు. పునాది వేయడానికి కట్టడానికి సమయం పడుతుంది. కానీ ఇసుక మీద కట్టడానికి చాలా తొందరగా అయిపోతుంది. చూసేటోళ్ళకి ఇది బాగా అనిపిస్తుంది. ఇసుక మీద కట్టబట్టడు బాగానే ఉంటాడు, బాగానే లేస్తాడు. కానీ ఎప్పుడు ఒక్కబడుతుందో తెలియదు, ఎప్పుడు కొట్టుకోబోతుందో తెలియదు. హల్లెలూయా. అయితే లోకరీతిగా మనం ఆలోచన చేయొద్దు. నీతిమంతులకు కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, రోగాలు వస్తాయి, అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి. మంచి చేస్తూ ఉంటే ఎదిరింపులు వస్తాయి, మంచి కార్యాలకు అడ్డుపట్టే వాళ్ళు ఉంటారు. కానీ నువ్వు క్రీస్తులో ఉంటే ఏ విషయంలో కూడా జడేవు బెదరు. యేసుప్రభువు అంటాడు, భయపడకు, దిగులు పడకు, నేను నీకు తోడే ఉన్నా. ఎప్పుడు అంటాడు? అది దేవుని తిరిగినప్పుడు అంటాడు. కొన్నిసార్లు బలహీనమైతే కూడా, నీ తప్పు పని చేస్తే కూడా, దేవా నన్ను క్షమించు అంటే భయపడకు బిడ్డ, అదంతా నా మీద వేసుకున్నా. యేసుప్రభువు నిన్నటి కొరకు, ఇవాళటి కొరకు, రేపటి కొరకు అంతే వేసుకున్నాడు. కానీ నువ్వు ఎక్కడ తిరగాల? నీ గొప్పతనం ఏంటంటే దేవుని వైపు తిరగా. హల్లెలూయా. దేవుని వైపు తిరిగినప్పుడు ఒక్కటి చెప్తాడు, భయపడకు, దిగులు పడకు, నేను నీకు ఏం చేస్తా? సాయం చేస్తా. మంచి గుప్పిప్తే ఎంతవరకు ఇస్తాడు నీకు చెప్పాలా? చేయంతవరకు ఇస్తాడు. ఆ మనిషి దగ్గర 100 ఉంటే 10 రూపాయలు నీకు ఇస్తాడు. 100 రూపాయలు ఉంటే 2000 ఇచ్చుడు ఉన్నాడు ఆ మనిషి భూమి మీద నాకు చూపి? ఎవరు లేడు. కానీ యేసు ప్రభు మించిస్తాడు, నీకు కొలతకు మించిస్తాడు. ఎవరిని అడగాలి నువ్వు? దేవుని అడగాలి. మన సమయం అంతా లోకానికి ఇస్తున్నాం, కానీ ఇచ్చే సమయం అంతా ఎవరు ఇస్తున్నారు నీకు? నాకు ఇచ్చే సమయం, నీకు ఇచ్చే సమయం దేవుడు ఇస్తున్నాడు. ఆయనను కాదన్ను ఒక్కడ పోతే శాపగ్రస్తాను. నీకు ఇచ్చే సమయం దేవునికి ఇవ్వు, వాక్యానికి ఇవ్వు, ప్రార్థనకి, ఉపవాసానికి ఇవ్వు. కలిసి ప్రార్థించు, కుటుంబపరంగా పిల్లలతో కలిసి ప్రార్థించు, సంఘంతో కలిసి ప్రార్థించు. కార్యాలు జరుగుతున్నాడు. హల్లెలూయా. నా యందు విశ్వాసం ఉంచేవాడు నేను చేయ కార్యాలు చేస్తే నాకన్నా బలమైన కార్యాలు జరుగుతాయి. ఎవరికి చెప్పింది ఇది? తన భక్తులకి ఇచ్చి, తన ప్రజలకి ఇచ్చాడు. దైవజనులకి కాదు, తన ప్రజలు, తన బిడ్డలు, తన వారసులకు ఇచ్చాడు. వారసులు అంటే ఎవరు? దిగొస్తాడా ఇక్కడికి? ఎవరా వారసులు? ఎవరు చెప్పాలా? నువ్వే. భూమికి వారసులను చేసింది, లోకానికి వారసులను చేసింది. హల్లెలూయా. కానీ దేవుని సన్నిధి రావాలి. నువ్వు దేవుని పక్క పెట్టి ఎక్కడ పోయినా అంతే. అందుకే ఏమంటున్నాడంటే, నీతిమంతుడు విశ్వాసములుగా చేస్తాడు. ఆనందా? విశ్వాసం అంటే ఏంటిది? నీతిమంతుడు అంటే ఏంటిది? క్రీస్తుని నమ్మటోడు. నీ బలాన్ని నమ్మొద్దు, నీ జ్ఞానాన్ని నమ్మొద్దు, నీ భక్తిని నమ్మొద్దు, నీ విజయాలు నమ్మొద్దు. నీ విజయాన్ని నమ్ముకుంటావు, మళ్ళీ ఓడిపోతావు. నీకు విజయం ఇచ్చింది ఎవరు? దేవుడు. ఆయనను వెంబడించాలి. నీతిమంతుడు ఎవరంటే యేసుప్రభువుని నమ్మి ఆయన వెంబడించేటోడు. నీతిమంతుడు ఎవరంటే యేసుప్రభువుని ప్రేమించేటోడు. నీతిమంతులు ఎవరంటే దేవుని కొరకు బ్రతికటోడు. అంతేకాకుండా ఆయన శిలువ స్పష్టంగా నమ్మేటోళ్ళు. హల్లెలూయా. ఎవరు నమ్మాలి మనం? సాక్షాత్తు దేవదేవుడే పాపుల కొరకు మరి 2000 సంవత్సరాల క్రితము పరిశుద్ధాత్మ చేత తన ప్రవక్తలు చెప్పిన విధానంగా కన్యైన మరియమ్మ పుట్టిండు, పరిశుద్ధంగా జీవించిండు. 33.5 సంవత్సరములు భూమి మీద బ్రతికి ఇజ్రాయెల్ దేశంలో సంచరిస్తూ, ఇతర దేశాలు సంచరిస్తూ ఆయన ఏమైనా ప్రకటించి మరి పాపుల కొరకు మరణించి తీర్లేస్తాడు. ఆయన ఉండగానే చనిపోయిన వారు సైతం లేపాడు. గుడ్డివారు చూపు పొందుకున్నారు, మగవారు మాట్లాడారు, కుంటివారు నడిచారు. పాపులకు క్షమాపణ దొరుకుతున్నది. భూమి మీద ఏది దొరికినా కానీ క్షమాపణ అనేది, పాపుల క్షమాపణ అనేది క్రీస్తు ద్వారానే దొరుకుతుంది. హల్లెలూయా. భూమి మీద నీకు ఏదైనా దొరకవచ్చు, కానీ పాప క్షమాపణ భూమి మీద ఎవరి నుంచి వస్తుంది అంటే క్రీస్తు నుంచే వస్తుంది, యేసుప్రభువు నుంచి. సభలు కొడదాం. దేవుని నుంచి నీవు క్షమాపణ పొందుకున్నావా? నువ్వు ధన్యుడివే, ధన్యుడు. నీ జీవితం ఏది ఉన్నా ఏది లేకపోయినా. మన బ్యాక్గ్రౌండ్ ఏంటిది? పుట్టుక నుంచి అన్నీ తీసుకొని వచ్చినామా? పుట్టిన తర్వాత అన్ని ఇచ్చేది కూడా ఆయన్ని. తెలుసా? ఉద్యోగం పుట్టుకుంటే ఉద్యోగం పుట్టినావా? చెప్పండి. పుట్టుకతో పాటు
అన్నీ దేవుడు మనకు ప్రొవైడ్ చేస్తూ ఉన్నాడు. ఇది మర్చిపోతున్నాం మనం. అందుకు సాధనాలుగా వాడుకుంటున్నాడు ఒక్కొక్కరిని, తల్లిని, తండ్రిని, తోబుట్లను, బంధువర్గాలను, అధికారులను, నాయకులను, వ్యాపారస్తులను, సైంటిస్టులను, ఎడ్యుకేటెడ్ను వాళ్ళని వాడుకుంటున్నాడు. మనకు వాడుకున్నాడా లేదు చెప్పాలా? అందరు మన ఇంట్లో తీసుకొచ్చారు ఒక్కొక్కరిని, టీచర్లను, సార్లను, స్కూళ్ళను, కాలేజీలను, యూనివర్సిటీలను, డాక్టర్స్ని. ఇవన్నీ ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు? ఇదంతా దేవుడు చేస్తున్నాడు. నమ్మినోనికి చేస్తున్నాడు, నమ్మనోనికి చేస్తున్నాడు. కానీ నమ్మినోనికి వ్యత్యాసం ఏంటిదంటే, నమ్మనోడి భూమి మీద వానుకోరు బతుకుతున్నాడు, చచ్చిపోతే నరకం ఉన్నాడు. నమ్మని వానికి. నమ్మినోనికి ఏమున్నది? పాపక్షమాపణ ఉన్నది. వాడితో ఎవరు ఉంటారు? చేస్తూ ఉంటారు. ఎప్పటి వరకు ఉంటాడు? లోకం ఉన్నంత వరకు. ఒకరోజు మన బంధం, ఒక రోజు ఎంత బంధం ఉన్నా, ఎంత ప్రేమతో ఉన్నా వదిలిపెట్టాలి. భార్య భర్తల బంధం ఉన్నదా లేదా? ప్రేమ ఉంటుందా? దేశం ఉంటుందా? దేశం అంటే కూలిపోతుంది. దేశాలు వస్తాయి, అవి వస్తాయి, కానీ మళ్ళీ కడుతూనే ఉంటాడు దేవుడు. కానీ ఒకరోజు ఏం చేయాల్సి వస్తుంది? మనము వదిలిపెట్టాలి. ఒక ముందు వెనుక పాసమ్మ తల్లి ఉన్నది, వాళ్ళ నాన్న ఉన్నాడు, వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. కానీ ఇప్పుడు ఆమెతో ఎవరున్నారు? దేవుడు ఉన్నారు. ఆమెకు సాయం ఎక్కడి నుంచి అందుతున్నది? ఆదరణ లేనప్పుడు దేవుని ప్రజల నుంచి అందిస్తాడు దేవుడు భూమి ఉన్నంత వరకు. కానీ నువ్వు గ్రహించాలి, నీ విశ్వాసం యేసుప్రభు, నీ పునాది యేసుప్రభు, నీ కట్టడాలు ఆయన కట్టడాల్లో ఉండాలి. అప్పుడు దింపబడతావు, నువ్వు ఆశింపబడతావు. నీతిమంతుకు బలమైన శ్రమలు వస్తాయి, రావని కాదు. అన్యులకు రాని శ్రమలు కూడా ప్రత్యేకంగా నీతిమంతులకు వస్తాయి. కానీ పక్కన ఎవరు ఉంటారు? ఏముంటారు? నాకు వచ్చిన బిడ్డ నీకు కూడా వస్తాయి, భయపడకు, నేను విడిపిస్తావా లేదా? విడిపిస్తావు. అనారోగ్యం వస్తుంది, నువ్వు తిన్నాక కూడా, నీ మంచి వయసు ఉన్నా కూడా అనారోగ్యం వస్తుంది. కానీ వాటి అన్ని నుంచి ఏం చేస్తాడు దేవుడు? విడిపిస్తాడు. సముద్రంలో అలలు వస్తాయి, విశ్వాసికి శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి. మరి లేమి కూడా రావచ్చు కొన్నిసార్లు. కానీ సముద్రానికి ఏం పెట్టిండు? అద్దు పెట్టిండు. అద్దు దాటి మీద నాశనం అయిపోతుంది. అద్దు పెట్టిండు కాబట్టి ఆయన చిత్తం లేకుండా నీ తల వెంట కూడా రాల. అందుకే నువ్వు కుంగిపోతు, దేవుని దగ్గర రావాలి. ఆయన వాక్యం నీకేమిస్తుంది? జీవాన్ని ఇస్తుంది. ఆహారమే నీకు జీవాన్ని ఇస్తుంది. యేసు అందుకే అన్నాడు, మనిషి రొట్టె వల్లనే కాదు కానీ నా నోటికి వచ్చే ప్రతి మాట వల్ల నువ్వు జీవిస్తావు. మనం బ్రతుకుతున్నాం ఎట్లా? దేవుని మాటే. నాకు యేసు లేకపోతే నేను ఎప్పుడూ సూసైడ్ చేసుకుంటుంటాను. ఆ యవ్వన ప్రాయంలో నేను సూసైడ్ చేసుకోకుండా దేవుని వైపు వెతికినప్పుడు నాకు దేవుడు దొరికింది, దర్శించున్నాడు. ఆశగల ప్రాణము తూర్పుపరుస్తుంది. నన్ను అడుగుడి ఇవ్వబడును, తట్టుడి తెరబడును, వెతుకుడి దొరుకును. నాకు దొరికింది యేసుప్రభు. నిజమైన దేవుని కొరకు వెతికిన, ఉద్యోగం కొరకు కాదు, డబ్బు కొరకు కాదు, సొసైటీ కొరకు కాదు, నిజమైన దేవుని కొరకు వెతికిన కాబట్టి శాంతి లేదని తెలిసింది నాకు. శాంతి అంటే ఏంటో నాకు తెలుసు. శాంతి ఎట్లుంటుందో తెలుసు. శాంతి అనేది నేను నమ్ముకొని 30 సంవత్సరాలు అయిపోయి క్రీస్తులోనే ఉన్నది శాంతి. హల్లెలూయా. 100 ఎకరాలు కొనుక్కున్నా కూడా నీకు శాంతి దొరకదు. 1000 బిల్డింగ్ కొనుక్కున్నా నీకు శాంతి దొరకదు. ఒక్కోటి ఎక్కువైతుంటే ఇంకా సమయం ఎక్కువ డిస్టర్బ్ అవుతూ ఉంటాం. కానీ ఏది ఉన్నది లేకపోయినా క్రీస్తు ఉంటున్నావా, లోకాన్ని ఏలంతా కూడా నీకు కృపణిస్తాడు దేవుడు. హల్లెలూయా. కొన్నిసార్లు మన పిల్లల్ని మనం నడిపించలే స్థితి ఉంటాం. కానీ దేవుని ధరించుకుంటే 1000 మంది నడిపించే సత్తా దేవుడు కృపణిస్తాడు. సపోర్టు దేశాన్ని ఏళ్ళంత కృపణిస్తాడు. ఓ మామూలు వ్యక్తిని దేశాన్ని ఏళ్ళడానికి కృపణిచ్చాడు. నమ్మకస్తుడు. చాలామంది పుట్టగానే యేసుప్రభు దగ్గర అన్నీ చూడాలి, అప్పుడే అన్నీ అయిపోవాలి, బిల్డింగ్ కట్టుకోవాలి, కోటీశ్వరులు అయిపోవాలి. కుదరదు అట్లా. నియమాలు పెట్టిండు, కట్టడాలు పెట్టిండు. పుట్టగానే బుట్టోడు పెరుగుతాడా? 6 ఎత్తులు పెరుగుతాడు. ఎక్కడ పెరుగుతాడు అని చెప్పి ఆయన చంపుతావా? తల్లిదండ్రులు చంపుతారా? ఎవరి ఓర్పుతో కనిపెడుతుంటారు తల్లిదండ్రులు. దేవుడు నీ విషయంలో కనిపెడతా ఉంటాడు. ఈ రోజు అని మారుతారు. ఒక్కో రోజు మార్పు కలగాల. పిల్లల్లో మార్పు లేకపోతే వాని వయసు పెరుగుతుంది, వాని జ్ఞానం బుద్ధి పెరుగుతలేదు. అప్పుడు ఏమంటారు తల్లిదండ్రులు? ఏమంటారు? ఆయనకి ఇంకా లేదు,
పాల సీసా మీద ఉన్న అనుకున్నా 10 ఏళ్ళు వచ్చిన తల్లిదండ్రులకు చింత ఉంటుందా, చింత ఉండదా? నమ్ముకొని 10 ఏళ్ళు అవుతున్నావు, 15 అవుతుంది, 20 ఏళ్ళు అవుతుంది, దేవుని కొరకు ఒక్క అడుగు లేకపోతే, దేవుని కొరకు ఒక్క సాక్ష్యం చెప్పకపోతే బాధపడతాడు దేవుడు? బాధపడతాడు. అందుకే యేసు ప్రభు ఉన్న ప్రత్యేకత ఏంటంటే యేసు ప్రభు కూడా వయసులో, జ్ఞానంలో, దేవుని దయలో వర్ధిల్లాలి. దేవుడు అని చెప్పి మనుషులకు తోచినట్టు బతుకమన్నాడా? కాదు. మనుషుల దయ కూడా తీసుకోవాలి, తల్లిదండ్రుల దీవెన తీసుకోవాలా, దైవజనుల దీవెన తీసుకోవాలా, సంఘస్థులు దీవెన తీసుకోవాలా, సమాజపు దీవెన తీసుకోవాలా. నీ విత్తనాలు మంచిగా నాటాల ప్రతి మనిషి లోపల. యేసు ప్రభు క్రైస్తవుల కొరకు వచ్చిందా? ఎవరి కొరకు వచ్చింది చెప్పాలా? యేసు ప్రభు ఎరగని ప్రతి బిడ్డ కొరకు వచ్చింది యేసు ప్రభు. నీ వ్యక్తిగత నువ్వేం చేయాలా? ఎరగని ప్రజలకు చెప్పాలి. నువ్వు నీ జోబులో ఒక 100 రూపాయలు ఇస్తావు, ఉంటే ఇవ్వు, చాలా లోపల అయిపోతారు. 2 చాలు తాగేసి అయిపోయా, అవునా లేదా? కానీ నువ్వు చెప్పిన మాట వాడు సత్యాంత వరకు ఆ మాట వాళ్ళు ఒకటి ఉంటారు. అలాగే ఒకరోజు లేకపోతే ఒకరోజు మారుతారు. అలాగే జీవవాక్యం ఇది. ఈ నీళ్లు తాగుతూ మళ్ళీ మనం దాహం అయిపోతాం. మనం ఇచ్చేటి ఆహారం తింటూ మనకు మళ్ళీ ఆకలి అవుతుంది. శరీరం కూడా అందించాలి మనం. కానీ ఆత్మ సంబంధమైన వాటి కొరకు మనము పరుగులు తీయాలా, ప్రయత్నం చేయాలా, ఆశపడాలి. అలాగే ఎంతమందికి అర్థమవుతుంది ఈ మాట? నమ్ముకొని 10 సంవత్సరాలు అయిపోతుంది, 15 సంవత్సరాలు అవుతుంది, 20 సంవత్సరాలు అవుతుంది. కొంతమంది ఒక్కసారి కూడా బైబిల్ కంప్లీట్ చేయరు. రోజుకు ఒక 5 అధ్యాయాలు కంప్లీట్ చేయరు. గంట సేపట్లో ఎన్ని అధ్యాయాలు చదవచ్చు మనం? తక్కువ మామూలు చదివినా చెప్పండి. తక్కువ ఎంత బలహీనైనా 5 అధ్యాయాలు చదవచ్చు. ఎంత రానోడు కొత్త నేర్చుకుంటాడు గంట లోపల. డైలీ చదివేటోళ్ళు 20 అధ్యాయాలు చదివేస్తాం. కొంతమంది మంచిగా బుక్ ఏమంటారు బెట్ట బుక్ లీడర్స్ అంటారు వాళ్ళు, ఏమంటారు పుస్తకపు పురుగు అంటారు వాళ్ళు. స్టడీ బాక్స్ అంటారు, ఇంకోటి వామ్ అంటారు, బుక్ వామ్ అంటారు. పట్టుకురంటే వదిలిపెట్టరు వాళ్ళు. ఏది వచ్చినా లోకమే పట్టుకుని వదిలిపెట్టకపోతే దీన్ని ఎట్ట పట్టుకోవాలను? ఇది నీ గుండెలో ఉండాలి. ఇప్పుడు చేతితో కనిపిస్తున్నది, దీని వాక్యం ఎక్కడ ఉండాలా? నీ గుండెలో ఉండాలి. అప్పుడు దేని కూడా నువ్వు జడేవు. తుఫానుకు జడేవు, వరదకు జడేవు, తెగులకు జడేవు. భూమి ఈ ఆకాశాలు కింది మీదకి అవుతున్నా కూడా నువ్వు జడేవు ధైర్యంగా. అప్పుడు కూడా ఏం చెప్తావు? యేసు నేను ప్రేమిస్తున్నాను చెప్తాడు. హల్లెలూయా. ఈ ధైర్యం నీ లోపల రావాలి. ఎప్పుడు వస్తుంది? క్రీస్తుతో ఉంటే వస్తుంది. మనుషులను బట్టి రాదు. మంచి రౌడీలు పిరికోలు అయిన ఉన్నారు. ఈ చివరి దినాల్లో పుట్ట బలవంతుడు ధరబుట్టుకు వస్తున్నారు. బలవంతులు అంటే రౌడీ షీటర్స్ అంటారు కదా, బలవంతులు వాళ్ళు. రౌడీ షీటర్స్ భయపెట్టిస్తారు. వాళ్ళు 100 మంది తీసుకెళ్ళి బయట పెట్టిస్తారు. కానీ రౌడీ షీటర్లకు భయం వస్తుందేమో కానీ దేవుని వెంబడించేటోళ్ళకి ఎప్పుడు దేనికి భయపడదు. హల్లెలూయా. టెర్రరిస్టులను చూస్తే వణుకు పుడుతుంది. దేశాలకు, రాష్ట్రాలకు, పట్టణాలకు వస్తా వణుకు పుడుతుందా లేదా? టెర్రరిస్టులు 10 మంది వచ్చేసారు హోటల్లోనికి. టెర్రరిస్టులు పట్టణంలోనికి 100 మంది వచ్చేసారు. ధర పుట్టుకు వచ్చేస్తారు. టెర్రరిస్టుల ద్వారా ఏమొస్తుంది? నష్టం వస్తుంది. కానీ దేవుని ప్రజల ద్వారా ఏమొస్తుంది? జీవాన్ని, సమృద్ధి జీవాన్ని అందిస్తాం మనం. హల్లెలూయా. టెర్రరిస్టులకు కూడా క్రైస్తవులు భయపడదు. ఎందుకంటే మనం భయపడేది ఎవరికి? భూమి ఆకాశాలను సృష్టించిన దేవుడు. ఆ దేవునికి నువ్వు భయపడితే, ఆ దేవుని నువ్వు ప్రేమిస్తే, ఆయన చిత్తం లేకుండా తల వెంట్రుకనే రాలేకపోతే నీ ప్రాణం ఎవడు తీస్తాడు చెప్పు? తీస్తాడు ఉన్నాడా? పుడతాడా? పుట్టలేడు. వాడు కూడా పుట్టాడు కూడా. చాలామంది నాకు కొన్ని సందర్భాల్లో డైరెక్ట్గా ఇండైరెక్ట్గా జలగిస్తే నేను చెప్తా ఏమంటా అంటే, ఆలోచన వస్తే ఎగిరిపోతాం. జరుగుతుందా? జరగదు. వాళ్ళని దైవజనునికి నేను ఇది చేయాలని వాళ్ళ ఆలోచన వస్తేనే కప్పబడతాడు. అట్లా నాకు అది ఇచ్చింది, అభిషేకం ఇచ్చింది. దేవుని ప్రజలకు విరోధంగా ఎవరైనా ఆలోచన చేస్తే వాళ్ళు ఉంటారా? నీకు విరోధం రూపమైన ఏ ఆయుధము వర్ధిల్లదు. నువ్వు దేనికి భయపడతావు? ఇది కట్టరు భయంకరమైన ప్రాంతం ఇది.
కానీ దేవుడు ఆయన కృప నిలబెట్టాడు. నా భక్తిగా నా నీతి కాదు. హల్లెలూయా. ఒకటేంటిది ఏం చెప్తున్నా అంటే నీతిమంతుడు విశ్వాసం మూలం. ఎప్పటికీ నీతిమంతుడు 10 మందిని సంపాదించుకున్నంత వరకు నీతిమంతుడు, 10 కట్టలు సంపాదించుకున్నంత వరకు నీతిమంతుడు, 10 బిల్డింగ్లు సంపాదించుకున్నంత వరకు నీతిమంతుడు, ఒక ఎమ్మెల్యే సీటు సంపాదించుకున్నంత వరకు నీతిమంతుడు. ఎప్పటివరకు నీతిమంతుడు? ఊపిరినంత వరకు నీతిమంతుడు అయిన. అలాగే సభలు కొట్టు ఊపిరినంత వరకు. దేని బట్టి వచ్చేసినాం మనం దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత దేని బట్టి నువ్వు వదిలిపెట్టవద్దు. ఎప్పటి వరకు వదిలిపెట్టవద్దు? నీ ప్రాణమైనా కూడా ఎవరిని వదిలిపెట్టవద్దు? మనుషులను వదిలిపెట్టు పర్లేదు, నీ ఉద్యోగాన్ని వదిలిపెట్టు పర్లేదు, కానీ దేవుణ్ణి ఎప్పుడు వదిలిపెట్టు. ఈ నిబంధన చేయాలి మనం. బాప్తిజం ఎంతమంది తీసుకున్నారు? నీటి బాప్తిజం తీసుకున్నాం. ఏమని నిబంధన చేసినా తెలుసా నీకు? అసలు నీటి బాప్తిజం తీసుకొని పోతే నీ పాప అలా కొరకు నువ్వు తప్పకుండా తీసుకోవాలి, కడుక్కోవాలి. యేసు రక్తం చేత కడగబడినప్పుడు నీ ఆత్మ శుద్ధి అయినప్పుడు దేవుడు నీ లోపలికి వచ్చి నివాసం చేస్తాడు. అది నిబంధన. నీటి బాప్తిజం ఏంటంటే, ప్రభువు నేను పూర్తిగా నమ్ముతున్నా, నా కొరకు నువ్వు మరణించి తిరిగేసినావు, తిరిగి రాబోతున్నావు నా కొరకు. లోకరీతి నేను చనిపోతున్నా. ఇప్పటి వరకు నా శరీరీతిగా నా శరీర సంబంధమైన ఆలోచన ప్రకారం నేను బతికినా, కానీ ఇక నుంచి నీ చిత్త ప్రకారంగా నేను నమ్ముతూ నేను బతుకుతా. అన్నీ బాగున్నప్పుడే కాదు, ఏది ఉన్నా ఏది లేకపోయినా, ఈ ప్రపంచాలు తారుమారైన పంచభూతాలు అంటారు కదా, యేసు వచ్చే ముందు ఏమేమి జరుగుతాయి? యుద్ధాలు జరుగుతాయి, భూకంపాలు వస్తాయి, మనుషులు దాడి జరుగుతుంది, రకరకాలుగా తెగుళ్ళు పుడతాయి. పంచభూతాలు తారుమారిన కూడా నీ గృహం అంటే నువ్వే. ఎక్కడ ఉన్నది? బండ మీద ఉన్నది. కాబట్టి నీ గృహాన్ని ఎవరు కూడా కూర్చోటోడు లేడు, పుట్టాడు. అలా సపడు కొట్టు. నీ గృహంలాగానే ఉంటుంది. నీ ఆత్మ స్థిరంగా క్రీస్తు బండ మీద ఉంటుంది. నీ శరం వదిలిపెట్టిన ఆ బండ మీద నువ్వు వెళ్ళిపోతావు. ఎక్కడికి వెళ్ళిపోతావు? పరలోక రాజ్యానికి వెళ్తావు. కాబట్టి నేను ఈరోజు ఏం చెప్తున్నా అంటే, దేవునితో ఏం చెప్తానంటే, ధైర్యంగా ఉండు, భయపడకు. బురద అంటించుకున్నావా? బయటికి వెళ్ళి మన పిల్లలు అంటించుకుంటారు తెలుసా మీకు? దగ్గర రా. నీకు ఇల్లు ఉన్నది. ఇల్లు అంటే ఎక్కడ? యేసుప్రభు ఉన్నది. యేసుప్రభు దగ్గర రా, కడుక్కో, శుద్ధి చేయబడు, పవిత్రపరచబడు. మళ్ళీ ఏం చేస్తావు? తల్లిదండ్రులు ఏం చేస్తావు? వానికి స్నానం చెప్పి ఏం చేస్తావు? కొత్త బట్టలు వేస్తావు. రోజుకు నువ్వు నూతన పరచబడాలి. ప్రపంచం పరిస్థితులు నేను భయపెట్టిస్తున్నాయి. ఎక్కడ రావాలి నువ్వు? చెప్పండి. దేవుని సన్నిధి రావాలి. స్థలం చూసుకో, దేవుని చూడు. బాబా, ఈ పరిస్థితులు నన్ను భయపెడతాయా లేవు చెప్పాలి. ఎవరికి వాళ్ళు ఆ సమయంలోనికి వెళ్తారు. భయపెట్టిస్తుంటే ఏం చేయాలా? పరిస్థితులన్నీ దేవుడు మార్చేస్తాడు. దేవుడు పరిస్థితులు మార్చే దేవుడు ఆయన. ఇది చేస్తా, ఇంత లిమిట్గా మనకు ఒక లిమిట్ ఉన్నది. ఒక డాక్టర్కి ఒక లిమిట్, ఒక ఇంజనీర్కి ఒక లిమిట్, ఒక అధికారికి, ఒక నాయకునికి ఒక లిమిట్, ఒక వ్యాపారస్తునికి ఒక లిమిట్, నీ జీవితానికి ఒక లిమిట్. కానీ యేసు ప్రభువుకు లిమిట్ లేదు. అన్లిమిటెడ్ గాడ్. హల్లెలూయా. అంటే లిమిట్ దాటి నీకు సాయం చేస్తాం. నీ లిమిట్లు మించి నీకు సాయం చేస్తాం. హల్లెలూయా. నా జీవితంలో వ్యక్తిగతంగా ఆత్మ సంబంధి వాటికి నేను రవ్వంత అడిగితే రవ్వేం అడుగుతున్నావు? శిఖరం అడుగు అని చెప్తాడు. శిఖరం ఏం అడుగుతున్నావు? ఆకాశం అడగమంటాడు. ఇట్లా ఎవరన్నా ఉన్నారా భూమి మీద? ఎవరు లేరు. ఎవరు అడగరా, ఎవరు చెప్పరు కూడా. ఏ తల్లి తండ్రి కూడా మనం చెప్పరు అట్లా వాగ్దానం చేయరు. కానీ దేవుడు ఏమంటాడంటే, వాగ్దానం చేస్తే తప్పకుండా నెరవేరుస్తాడు. ఒక కొడుకు పుడితే చాలనుకున్నాడు అబ్రహాం, సారా. కానీ ఒక్క కొడుకు కాదు, ప్రపంచానికి నీకేం చేస్తున్నా? విశ్వాసపు తండ్రిగా నేను మారుస్తున్నా అని చెప్పి. హల్లెలూయా. నువ్వు అడిగేది రవంతనే, ఏదైనా భూమి మీద కానీ పర్వతం కానీ ఆయన ఇచ్చేది ఆయనలాగా ఇస్తాడు నీకు. ఆయనలాగా నువ్వు అడుగు, తప్పకుండా సాయం. ఒక భక్తుడు అంటే నీ ప్యాకెట్ బట్టి నువ్వు సేవ చేయొద్దు. దేవుని ప్యాకెట్ని బట్టి మనం సేవ చేయాలి. మన ప్యాకెట్లు ఎంత ఉంటుంది? తిప్పు పడతాయి. నెల జీతం, వారం జీతం, సంవత్సరం జీతం అంటారు. కానీ దేవుని ప్యాకెట్లు ఎంత ఉన్నది చెప్పురి?
నావి చూడాలి. ఎంత ఉన్నది? లెక్కకు మించినంత ఉన్నది. భూమి సరిపోదు, ఆకాశం సరిపోదు, అంత ఉన్నది దేవుని దగ్గర. దేవుని దగ్గర రా. ఈరోజు నీ ఆరోగ్యం కొరకు వచ్చినవేమో, కాలు నొప్పికో కడుపు నొప్పికో, దేవునితో నీ ఆరోగ్యం ఇచ్చేస్తా. కడుపు నొప్పి పోతుంది, కాలు నొప్పి పోతుంది, తలనొప్పి అన్నీ పోతుంది. నువ్వు ప్రార్థిస్తే స్వస్థతలు జరుగుతాయి. హల్లెలూయా. ఈరోజు నీ ప్యాకెట్ మనీ కొరకు వచ్చినవేమో, ఆ డబ్బు విషయంలో కూడా నమ్మకంగా ఉండు. నీ జోబు నింపుతాడు, ఇతరుల జోబు నింపేటట్టుగా నీ చేతులు బలపరుస్తాడు. చేతులు చేస్తారా చేయడా? డబ్బుల్లో రాజులు కాదు, ఆ మనుషుల్లోనే రాజులు. హల్లెలూయా. దేవుడు డబ్బులతో పుట్టుకొని వచ్చాడు. పుట్టిండా? కోటీశ్వరుడి దగ్గర పుట్టిండా? ఎక్కడ పుట్టిండు? పేదోని కడుపులో పుట్టిండు. కానీ లక్షల కోట్ల జనాంగానికి ఇచ్చేది నేర్చుకున్నాం. దేవుని సన్నిధిని తీసుకోవాలి, మనం లోకానికి ఇచ్చేది నేర్చుకోవాలి. మన చేతులు పైన ఉండాలి. ఎవరికి ఉండాలి? మన చేతులు దేవునికి సాపాలి. సాపినప్పుడు నీ చేతులు నింపుతావు. చేతులు నింపి ఏం చేయాలి నువ్వు? బాబా ఈ చేతులు నింపినావు, దేని కొరకు అడుగులు వేయాలితో దేవుని పాదాల మీద పెట్టు, పాదాల దగ్గర పెట్టు. నీ బలం కావచ్చు, నీ తలాంతు కావచ్చు, నీ డబ్బు కావచ్చు, నీ స్థలం కావచ్చు, నీ వ్యాపారం కావచ్చు, ఇంకేదన్నా సమయము, ఇంకేదన్నా కావచ్చు. బాబా ఇది ఇచ్చినావు నీదే, నేనేం చేయాలి? ఇట్లా అడిగి చూడు. ఇట్లా అడిగి చూసిన వాళ్ళు చాలా గొప్పగా వాళ్ళు ఉన్నారు. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు. అది ఎక్కడున్నది? గలతీ 3 చదువుతాడు. గలతీ అదే బేసిక్ చెప్తున్నా, అదే బేసిక్ చెప్తున్నా. నీతిమంతుడు ఎవరు? యేసును నమ్ముకున్నాడు, యేసుని ప్రేమించేటోళ్ళు, యేసు కొరకు బతికేటోళ్ళు. గలతీ 3వ అధ్యాయంలో 11వ వచనం 12వ వచనం ఒకటే వచనం. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు. నీతిమంతుడు ఎవరు? ఇంతగా చెప్పినా, నీ పాపాలు క్షమింపబడ్డాయా, నువ్వు నీతిమంతుడివే. ఎప్పుడెవరు నమ్మాలా? ఆయన నీ భూలోకం ఉన్నంత వరకు ఆయన వెంబడించాలి. ఆయన ఒక దిక్కు పోమంటే ఒక దిక్కు పోతే నీతిమంతుడు కాదు, అవిధేయుడు అవుతావు, తిరుగుబాటుదారు అవుతావు. అవసరం అనుకుంటే రక్షణ కొద్ది అవకాశం ఉన్నది. నీ ఇంట్లో ఒక వజ్రం ఉంది అనుకుందాం, కాపాడుకోవాలన్నా లేదా చెప్పాలా? నీ పర్సు నువ్వు కాపాడుకుంటావా లేదా చెప్పాలా? నీ శరీరం ప్రయాణం చేస్తూ ఉంటుంది. నువ్వు చూసి నడుస్తావా, చూడకుండా నడుస్తావా? కన్ను మూసుకొని నడుస్తావా? రోడ్డు మీద కన్ను మూసుకొని నడుచుతున్నారా? చెప్పాలి నాకు. చూసి నడుస్తావు. జాగ్రత్త. రష్ ఎక్కువ ఉంటే ఇంకా చాలా జాగ్రత్త ఉంటాం మనం. శ్రమలు, కష్టాలు, నష్టాలు వస్తూ ఉంటే ఇంకా నువ్వు ఏం కావాలా? జాగ్రత్త పడాలా. ఎట్లా? వాక్కు చేత. నువ్వు సరిగ్గా అసలు దేవుని చిత్తాన్ని బతుకుతున్నావా లేదా? కష్టం వచ్చినప్పుడు ఒక్కటి పరిశీలన చేసుకోవాలా. శ్రమ వచ్చినప్పుడు, అనుకుని జరిగినప్పుడు, ప్రభు నీకు అంకీకరణ బ్రతుకుతున్నా, అంగీకారంగా బ్రతకకపోతే వస్తాయి తుఫాన్లు, అంగీకారంగా ఉంటే కూడా వస్తాయి తుఫాన్లు. అయితే అంగీకారం లేకపోతే భయం వచ్చేస్తుంది, అంగీకారం బ్రతుకుతే ధైర్యం వస్తుంది. హల్లెలూయా. ఇవి చూసుకోవాలి. చూసుకున్నప్పుడు దేవుడు తప్పకుండా సహాయము చేస్తాడు. శత్రుఘ్న, మేషాకు, అబేద్నెగోలు ఉన్నారు. వాళ్ళకి అగ్నిగుండం ఎందుకు వేయబడ్డారు? బొమ్మను మొక్కనందు. బొమ్మను మొక్కకుండడం దేవుని చిత్తమా కాదా? చెప్పాలి. నావి చూడాలి. దేవుని చిత్తం. బొమ్మను మొక్కనందుకు మొక్కితే వాళ్ళకు శ్రమ లేదు. దేవుని కొరకు బ్రతుకుతే శ్రమ ఉన్నది అక్కడ. కొన్నిసార్లు అట్లా కూడా నీకు శ్రమలు వస్తాయి. మొన్న ఆర్మీ మెన్కు శ్రమ వచ్చింది. ఏదో చేయనందుకు ఆయన డిస్మిస్ చేశారు. ఆయన దండుగా అది చెప్పాలా? నా ఆఫీసర్ ఆయన. కాంప్రమైజ్ అయితే అయిపోతుంది. కాంప్రమైజ్ కాలేనా? ఏం జరిగింది? డిస్మిస్ అయిపోయాడు. దానికి వేంతల ఫలం భూమి తీస్తాడు, పరలోక రాజ్యం ఇస్తాడు. ఇప్పటివరకు ఆయన పేరు తెలియదు. దేశంలో ప్రతి ఒక్కరికి ఆయన పేరు తెలుసు. అర్థమైందా లేదా? చెప్పాలా? మనకే తెలుసు. దేవుడు రాసుకుంటాడా లేదా? నీ త్యాగం రాసుకోవాలి దేవుడు. నీ శ్రమ రాసుకోవాలి. నీ శ్రమలు నువ్వు ఎట్టున్నావు అనేది కూడా దేవుడు చూస్తాడు. శ్రమ నువ్వు తప్పులు చేస్తూ వస్తుందా, లేకపోతే దేవుడు కూడా బ్రతుకుతూ వస్తుందా? తప్పులు చేసినప్పుడు వచ్చినాయా లేవు నీకు శ్రమలు? చెప్పాలి. బ్రతుకుతుంటే కూడా శ్రమలు వస్తాయి. అయితే
తప్పు పని చేస్తే సరి చేసుకో, ఆ శ్రమ వెళ్ళిపోతుంది. దేవుని కొరకు వచ్చిందా, ఆ శ్రమను చూపిస్తాడు, ఆ శ్రమను నేను ఏం చేస్తాడు, గొప్ప చేస్తాడు. అలాగే సభలు కొట్టు. చెప్పారు ఆయన గురించి గుర్తుపెట్టుకోవాలా. క్రైస్తవులు దేవుని కొరకు బ్రతుకుతూ ఉంటే, వెలుగుతూ ఉంటే కొంతమందికి ఏమొస్తుంది, చుట్టిన ప్రజలకు ఏమొస్తుంది, నువ్వు వెలుగుతూ ఉంటే, గొప్ప అవుతూ ఉంటే, నేను దేవుడు గొప్ప చేస్తూ ఉంటే ఏమొస్తుంది, పక్కకున్న వాళ్ళకు అసూయ వస్తుంది. అసూయ పనులు ఉంటాడు అంతటా. భూమి ఉన్నంత వరకు పాపం ఉన్నది, భూమి ఉన్నంత వరకు అసూయ పనులు ఉంటారు, భూమి ఉన్నంత వరకు గర్విష్ఠులు ఉంటారు, భూమి ఉన్నంత వరకు నిన్ను చెడగొట్టడు ఉంటాడు, చెడగొట్టే ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. నువ్వు గుర్తుపట్టాలి. నువ్వు విశ్వాసం అనుకుంటే, నువ్వు క్రైస్తవుడు అనుకుంటే, నువ్వు దైవజనం అనుకుంటే గాడిద గుర్రాన్ని గుర్తుపట్టాలి. అర్థమవుతుందా? ఎంతమందికి అర్థమవుతుంది? గుర్రమే, గాడిదే. అది మనం గుర్తుపట్టినప్పుడు ఎప్పుడు గుర్తుపడతావు నువ్వు? అద్దంలో సరిగ్గా నీకు అర్థమైతే అద్దం చూసుకునే నేర్చుకోవాలి. వాక్యము ధ్యానించాలి. దైవికమైన మాటలు ఎట్లుంటే తెలుస్తాయి, అటు ఇటు పొరలాని మాటలు ఎట్లుంటాయో మనకు అర్థమవుతాయి. హల్లెలూయా. అయితే గాడిద గుర్రాన్ని గుర్తుపట్టు ఉన్నప్పుడు తప్పకుండా కార్యాలు జరుగుతాయి. అయితే శద్రక్ మేషక్ అబ్దగోలకు ఏమొచ్చింది? శ్రమ వచ్చింది దేవుని కొరకు బ్రతికినందుకు. ఒకవేళ ఈరోజు నువ్వు దేవుని కొరకు బ్రతికినందుకు కొంతమందిని వదిలిపెట్టుకోవాల్సి వచ్చిండొచ్చు, కొన్ని సుఖభోగాలు వదిలిపెట్టుకునే అవసరం వచ్చిండొచ్చు. భయపడకు, దేవుడు ఆ శ్రమను చూపిస్తాడు, ఆ శ్రమలో నేను ఏం చేస్తాడు, గొప్ప చేస్తాడు. శ్రమల్లో మనుషులు దూరం అవుతారు. ఎటువంటి వాళ్ళు అంటే వేషధారులు దూరం అవుతారు. అప్పటి వరకు నిన్ను ప్రేమిస్తున్నా అని బూటకం సత్యమా, వాడు సత్యమైన ప్రేమనా, బూటక ప్రేమనా? బూటక ప్రేమను ఏం చేస్తాడు, పక్కకి వెళ్ళిపోతాడా. ఆ సమయంలో ఎవరున్నా ఎవరు లేకపోయారు, దేవుడు మాత్రం నీ పక్కన ఉంటాడు. ఎందుకంటే దేవుడు నీ కొరకు ప్రాణం పెట్టాడు, ఆయన్ని నీ పుట్టించాడు. ఎవరి రూపంలో ఉన్నావు అనుకుంటున్నాను? తెలుసా నీకు ఎవరి రూపంలో ఉన్నావు? ఆయన రూపంలో పుట్టించింది నేను. ఈ ఆదాములు వాని మాట వీళ్ళు చెడిపోయారు, వికారం చేసుకున్నారు మనసును, హృదయాన్ని, బ్రతుకును, ముఖాన్ని. నీ వికారం అంతా బాగా కావాలంటే ఎక్కాలంటే ఏసై దగ్గర రావాలి. నీ వికారం అంతా ఏం చేస్తాడు దేవుడు? తీసి నీకు రూపం, ఆయన రూపం తెచ్చి, నీకు వెలుగు తెచ్చి, ఆయన స్పర్శ నీకు ఇచ్చి, నీకు భూమి మీద కూడా ఘనత ఇచ్చి ఆయన నామాన్ని భూలోకానికి వెల్లడి చేసుకుంటాడు. హల్లెలూయా. పక్కకున్న వాళ్ళు అసేపాలు బాగానే ఉన్నారు. అరయ్యా, బెల్ కొట్టగానే లోకమంతా మొక్కుతున్నది ఆ బొమ్మను. ఆ బొమ్మ ఎట్లున్నది? చాలా ఆకర్షణీయంగా ఉన్నది. రాతి బొమ్మ కాదు, చెక్క బొమ్మ కాదు. అది ఏ బొమ్మ? అది బంగారంతో కూడిన బొమ్మ. ఎన్ని అడుగులట? ఎన్ని అడుగులు? 60 అడుగులు అనుకుంటా. చదువురు అక్కడ ఉంటారు, ఇంచుమించు 60 అడుగులు ఉంటారు. చాలా ఆ అడుగులు ఎంత మొత్తం. అయితే పెద్ద ప్రతిమ 60 అడుగులు అంటే మామూలా? ఇంచుమించు ఎన్ని అంతస్తులు? 6 అంతస్తులు. 10 అడుగులకు ఎంత అవుతుంది? ఒక ఫ్లోర్ అవుతుందా? అవుతుంది. ఇంచుమించు 6 అంతస్తులు 7 అంతస్తులు. చాలా ఆకర్షణీయంగా ఉంది. వాళ్ళకి చాలా సంతోషం, ఊరట వచ్చింది. అబ్బా, రాజు ఆజ్ఞ, రాజు మెప్పు పొందుకోవాలని చాలామందికి ఏముంటుంది? ఆతుతో ఉంటుంది. బాస్ మెప్పు పొందుకోనికే. మరి ఒక కంపెనీలో పెద్ద యజమాని ఉంటే వాళ్ళ మెప్పు పొందుకోనికే. కానీ అందరికన్నా ఎవరు మెప్పు పొందుకోవాలి? మనం భూమి మీద ఉన్నంత వరకు దేవుని నమ్ముకున్న తర్వాత దేవుని మెప్పు పొందుకోవాలి. మనుషుల మెప్పు మనకు దూరం అవును గాక. హల్లెలూయా. దేవుడు మెచ్చుకోవాలి మనల్ని. ఇక్కడున్న పేరు ప్రఖ్యాతలు అప్పటి మాటికే, అప్పుడే నేర్చించును, అప్పుడే అవమానపరుస్తుంది. చాలామంది నా విషయం జరిగేది. అవసరం ఉన్నప్పుడు మెచ్చుకున్నాను, చాలామంది అవసరం తీరిన తర్వాత మెచ్చుకోవడం తర్వాత అవమానపరిచి రాలేసిన వాళ్ళు కూడా ఉన్నారు. మనుషుల బతుకు అట్లుంటుంది. ఎందుకంటే భూమి అట్లున్నది, భూమిపైన ఉన్నటువంటి అంతా చెడిపోయింది ఉన్నది. కాబట్టి వాళ్ళ మీద చెప్పారు, అయ్యా ఫలానోళ్ళు మొక్కుతలేరు, రాజు కోపం వచ్చింది, తీసుకురండి అన్నాడు. వాళ్ళు చూస్తే గనులు, వాళ్ళు మంచి జ్ఞానవంతులు, వాళ్ళు యోధులు, వాళ్ళు చెరపట్టినటువంటి దాసుల నుంచి దేవుడు వాళ్ళని హెచ్చిస్తే ఒక ప్రధానత్వంలో ఉన్నటువంటి వాళ్ళు, మామూలు కాదు,
ప్రపంచాన్ని వెళ్ళిండు ఆయన. ఎవరు? నెబుకద్నెజర్. ఒక దేశాన్ని కాదు, ఒక రాష్ట్రాన్ని కాదు. ఆ దేశంలో వీళ్ళు దాసులు ఉన్నప్పటికీ కూడా దేవుని పట్ల భయభక్తులు కలిగి కొన్ని త్యాగాలు చేసినప్పుడు, దేవుని కొరకు బ్రతికినప్పుడు వాళ్ళని హెచ్చించాడు. యూదుల్లో 4 హెచ్చించబడ్డారు. ఎవరెవరు వాళ్ళు? షద్రకు, మెషకు, అబ్దనగో. తర్వాత ఎవరు? దానియేలు. 4. ఈరోజు నువ్వుకున్న దాసత్వాన్ని విరగొట్టేస్తాడు. నువ్వు దేవుని కొరకు బ్రతుకు, నేను హెచ్చిస్తావు. నువ్వు దేవుని సన్నిధికి వచ్చినావు. ఒక్కరోజు ఆదివారం అంటే వారంలో మొదటి దినం, ఈ నెలకు చివరి దినం, ఈ వారానికి మొదటి దినం. ఈ మొదటి దినం తర్వాత నీకు ఇంకో వారం ఇవ్వబోతున్నాడు నీకు. హల్లెలూయా. ఇంకో మాసం ఇవ్వబోతున్నాడు, ఇంకో సంవత్సరం కూడా నీకు ఇవ్వబోతున్నాడు. సపోర్ట్లు కొట్టు. 2026 కూడా ఇవ్వబోతున్నాడు. ఎవరిస్తున్నారు ఇది? నీకు భూమి మీద ఏదైనా దొరుకుతుందంటే దేవుడే ఇస్తున్నాడు. ఇది యేసుప్రభు ఇస్తున్నాడు. అయితే అసూయపరులు వాళ్ళ మీద కక్ష కట్టినప్పుడు సరే పిలిపించిన తర్వాత సరే మీరు మొక్కుతారని చెప్పి కామెంట్ వచ్చింది. చూస్తే ఆలోచిస్తే మీరే అని వెళ్ళింది. సరే మీరైతే నాకు చాలా ఇష్టలే, కానీ మరి నా మాట మీరు ఆజ్ఞ మీరొద్దు కదా, ఇప్పుడన్నా మొక్కండి. నేను దాన్ని ఏం చేస్తా? దాన్ని రద్దు చేస్తా. ఏం రద్దు? మొక్కని వానికి ఏం శిక్ష ఉన్నది అక్కడ? అగ్నిగుండంలో వాడు వేయబడాలి. అంటే ఒక మాట ఏమన్నా తెలుసా? రాజునే శాసిస్తున్నారు. నువ్వు దేవునితో ఉంటే ఎవరినైనా శాసించే సత్తా నీకు ఇస్తాడు. ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు మాట వినాల. ఆ మాటకు అంగీకరించినోడే పరలోకంలో ప్రతిఫలం ఉంటుంది, పరలోక రాజ్యానికి దారి ఉంటుంది. ఆ మాటను నిర్లక్ష్యం చేస్తే ఆ మనిషి శాపగ్రస్తుడు. ఆ మనిషి పాపం తన పైన ఉంటుంది కాబట్టి ప్రాణం అయిన తర్వాత తీర్పులో నరకం ఉంటుంది. అగ్ని ఆరదు, మనిషి సావడు. అయితే వీళ్ళు చెప్పారు, సరే అయిపోయింది మొక్కు, ఇప్పుడు మొక్కు నేను చూస్తా అంటే ఏమన్నా చెప్పు మాట్లా. అందుకు నెబుకద్నెజరు అధ్యాయం చెప్పు. వర్స్ 14 వచనం. జాగ్రత్త రాసుకోండి, నోట్ చేసుకోండి. నీతిమంతుడు. ఈ శ్రమ నీకు అగ్ని లాంటి శ్రమ నీకు ఈరోజు అగ్నిలో లేకపోవచ్చు. అగ్ని లాంటి శ్రమలు భూమి మీద ఉన్నాయా లేవా? చెప్పాలా? ఉన్నాయా లేవా? ఉన్నాయి, కనిపించేవి. అది ఉంటే కూడా ఈ అగ్నిగుండం విడిపిస్తాడు, నేను గొప్ప చేస్తాను. చదువు. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహం పొందుకు అంటే కోపం వచ్చిన వాడై శద్రమేషకు పట్టుకొని రండి ఆజ్ఞయగా మన మనుషులు అంతటా నెబుకద్నెజరు వారితో ఇట్లనెను, షద్రకు మేషకు అబేద్నెగో, మీరు నా దేవతను పూజించుట లేదని నీవు నేను నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుట లేదని నీవు నాకు వినపడినది. అది ఏం ప్రతిమనట? భూమి మీద ఏం కనిపిస్తున్నాయి? అన్ని చెక్క బొమ్మలు, రాతి బొమ్మలు, అవునా లేదా? కానీ ఇది ఒక ఆకర్షణ ఏమున్నది కాబట్టి మొక్కు అంటున్నారు. చాలామంది మొక్కుతున్నారు కానీ వీళ్ళు మొక్కలే. నువ్వు నిజమైన దేవుడిని చూసినావు ఎప్పుడన్నా? వాక్యం అంటే భూమి ఆయన పాదపీఠము, ఆకాశమైన సింహాసనం. ఆయన చూడాలంటే నువ్వు ఉదయం శుద్ధి కావాలా? ఆత్మను చూస్తాను. నేను ఆత్మను చూస్తాను. ఆత్మలో దేవుని మాట వింటాను. బైబుల్ తెరిస్తే ఆయన మాట వింటాం. ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నా? నా ద్వారా ఆయన మాటను నా నోట్లో పెట్టి నీతో మాట్లాడుతున్నాడు. తన భక్తుల నోట్లో దేవుని మాటలు ఉంటాయా? ఉన్నాయి, చెప్పాలా? 51:16 యెషయా గ్రంథం 51:16 తర్వాత మళ్ళా వచండి. దేవుని భక్తుల నోటిలో ఆయన మాట అంటే నేను ఇదే ప్రకటిస్తున్నా, కానీ మనలో ప్రత్యేకంగా ఉంటాయి. 51:16 యెషయా ఆకాశం ఆకాశం స్థాపించినట్లును భూపునాదులు వేయినట్లును నా జనము నీవే అని సీయోనుతో చెప్పునట్లును నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నేను కప్పి ఉన్నాను. ఎవరి నోట మాటలు ఉంచాడు? యెషయా ప్రవక్త నోట్లో దేవుని మాటలు ఉంచాడు. దేవుని గురించి చెప్పడానికి ఆయన మాటలు ఉంచి, అట్లాగే ప్రవక్త నోట్లో, ఇర్మీయా ప్రవక్త నోట్లో దేవుని మాటలు ఉంచిండు. యోనా ప్రవక్త నోటిలో దేవుని మాటలు పెట్టిండు. అపోస్తల నోటిలో దేవుని మాటలు పెట్టిండు. ప్రవక్త నోటిలో దేవుని మాటలు పెట్టిండు. హల్లెలూయా. ప్రవచించారు. యోనా భక్తుడు 120 సంవత్సరాలు లోకమంతా సర్దారు సుఖభోగాలు అనుభవిస్తూ ఉంటే యోనా భక్తుడు తన 3 కుమారులు 3 కోడళ్ళు ఏం చేశారు?
ఓడగట్టడానికే ప్రయాసపడ్డావు. నువ్వు భూమి మీద ప్రయాసపడాలా, దేవుని మార్గం నడవడానికి, విశ్వాసాన్ని కాపాడుకోవడానికి ప్రయాసపడాలని లేదా ఒట్టిగా వస్తుందా? ఇది రక్షణ సులువే, కానీ కాపాడుకోవడము నువ్వు ప్రయాసపడాలి. ఎవరిచ్చిరి బాధ్యత? దేవుడిచ్చాడు. అన్ని నోట పంట పడాయి. అడుగు ఇవ్వమంటే అడుగులేయాలి, ఇక్కడ అంటే ఇక్కడ వెళ్ళాలి, అక్కడ నీ ఇష్టం ఇట్లా ఉంటుంది, కానీ దేవుడు ఇట్లే ఇలా అంటాడు. చూస్తాడు అప్పుడు నీ అర్పణ, నీ సమర్పణ. అట్లనే ఇలా కష్టమైన కొన్ని ఇష్టంగా ఏం చేయాలా? వదిలిపెట్టేసుకోవాలి. కొన్ని కష్టమైన ఇష్టంగా తీసుకోవాలి. లేకపోతే భూమి నువ్వు బతకవు, దేవుని కోరు బతకవు, కొట్టుకుపోయే అవకాశాలు వస్తాయి. అయితే దేవుణ్ణి నమ్మడం అంటే ఇరుకు మార్గం వెంబడించడం. ఇరుకు అంటే కొన్నిసార్లు పరిస్థితులు ఇరుకుగానే ఉంటాయి, కానీ దేవుణ్ణి నమ్ముకుంటే నీ బలాన్ని, శక్తిని ఆశిస్తే ఇంకా ఇరుకు ఎక్కువైపోతావు. కానీ ఆ ఇరుకులో దేవుణ్ణి ఆశ్రయించినవా, అక్కడ విశాలత ఏంటో చూపిస్తావు. శ్రమలో కూడా నీకు ఆనందం చూపిస్తావు. పరలోక రాజ్యం నీ సంధికి వచ్చేస్తావు. పరలోకం ఎక్కడ ఉన్నది? మన మధ్య ఉన్నది. అది ఎక్కడ ఉన్నది? క్రీస్తులో ఉన్నది. క్రీస్తు ఎక్కడ ఉన్నాడు? నాలో ఉన్నాడు. క్రీస్తు ఎక్కడ ఉన్నాడు? చెప్పాలి, నువ్వు చెప్పాలి. ఎక్కడున్నాడు చెప్పు. నాలో ఉన్నాడు చెప్పండి. నాలో ఉన్నాడు. నీలో ఉండాలి. వారిలో దేవుడు ఉన్నాడు. అందుకే రాజాజ్ఞను తృణీకరించాడు. శ్రమలు, కష్టాలు, నష్టాలు వస్తాయి, ఉపద్రవాలు వస్తాయి, భయపడొద్దు. దేవుని నమ్ముకుంటే రావని ఎక్కడ చెప్పలేదు. నేను కూడా చెప్పాను, ఉంటాయి, కానీ నీకు తోడే ఉంటాడు. ఆ శ్రమను చూపిస్తాడు. ఆ శ్రమను ఉన్నటువంటి వారికి నేను నడిపిస్తాడు. వాళ్ళను కూడా నీ మాట ద్వారా విడిపిస్తాడు. హల్లెలూయా. ఏం జరిగింది? ఆయన మాటలు పెట్టిండు మన నోట్లో. ఆయన మాటలు నీ నోట్లో పెట్టిండు. నువ్వు విశ్వాసంతో యేసు నీకు సాయం చేస్తాడని చెప్పు. విశ్వాసంతో యేసే దగ్గర నీకు బాగు చేస్తాడని చెప్పు. విశ్వాసంతో నీ అవయవాలు సృష్టిస్తాడని చెప్పు. సృష్టించబోతాడు. చెప్పేంత నీ బాధ్యత. చేసేది సృష్టించగలుగుతాడా లేదా యేసు ప్రభు? లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా చేస్తాడు. హల్లెలూయా. పుట్టుక నుంచే మనం పరిపూర్ణం కాదు, కానీ ఆ పరిపూర్ణతో రావాలంటే యేసే దగ్గర రావాలా. అయితే శద్రక్ మేషక్ అన్నారు, నెబుకద్నెజరు, మాకు లేదు, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడి మీద మనం నమ్ముకున్నటువంటి దేవుడు మనల్ని రక్షించుటకు సమర్థుడు. రక్షించకపోయినా చనిపోతే ఎక్కడ పోతాం మనం? పరలోకం. మన పౌరసత్వం పరలోకం ఉన్నది. పరలోకంలో ఎవరుంటారు? యేసు ప్రభువు ఉంటాడు. గుర్తుపెట్టుకోవాలా. ఇక్కడ ఆత్మలు చూస్తున్నాం, అక్కడ ముఖాముఖిగా చూస్తున్నాం. కాబట్టి ధైర్యంగా ఉండండి. అయితే ఏం జరిగింది అక్కడ? ఆయనకి ఇంకా కోపం వచ్చేసిందంట. ఎవరికి వచ్చేసింది? బాసు కోపం, రాజు కోపం వచ్చేసింది. రాజు కోపం వచ్చేస్తే ఏమవుతుంది? అక్కడ అగ్ని వచ్చేస్తుంది. అక్కడ అగ్ని ఇంకా ఎన్నంతలు 7 అంతలు ఇంకా కోపం వచ్చేసింది. 7 అంతలు పెట్టేసింది. ఆయన నామంలో మనము జ్వాలలోనికి, అగ్ని జ్వాలలోనికి వెళ్ళినా కూడా కాలిపోమంట. మన నీటి ప్రాంతంలోకి వెళ్ళినా కూడా మునిగిపోమంట. అంటే వీటికి అర్థం ఏంటిదంటే, శ్రమల కొలిమిలో నువ్వు వెళ్ళినా కూడా ఆ కొలిమిని నిన్నేమి చేయజాలవు. కొలిమిలోని ఇనుప ముక్క పోయిన దానికి ఏమొస్తుంది? ఎర్రగా వస్తుంది. దాన్ని ఏం చేస్తాడు? కమ్మరివాడు కత్తిని చేస్తాడు, కడకం చేస్తాడు, పాత్రం చేస్తాడు. నీకు శ్రమ దాక్కుతుందా? ఆయనలాగా మారేది నువ్వు అంతే. హల్లెలూయా. దైవికమైన శ్రమైన, లోక సంబంధ శ్రమైన, ఆ శ్రమలో నువ్వు యేసయ్యాన్ని పెట్టుకోవాలా, సరి చేసుకోవాలా, మొరపెట్టుకోవాలా. నీ మొరేం చేస్తాడు దేవుడు? నాకు మొరపెట్టుము, నీకు ఉత్తరం ఇచ్చాడు. నువ్వు గ్రహింపలేని గూఢమైన సంగతులు తెలియదు. నీకు తెలిసింది రవ్వంతనే, బయటదే చూస్తున్నావు ప్రపంచాన్ని. దేవుడు ఇప్పిండు అనుకో, లోపలిది ఏంటిదో చూపిస్తాడు. నల్లది ఏంటిది, తెల్లది ఏంటిది, గుర్రం ఏంటిది, గాడిద ఏంటిది చెప్తాడు. అర్థమవుతుంది? ఎంతమందికి అర్థమవుతుంది? నీకు బయటకు మనుషులు పైవాటిని చూస్తారు, దేవుడు ఉదయ రహస్యాలు తెలుస్తాడు. నువ్వు దేవునికి లోనికి వెళ్ళిపోతే మొరనే కాదు, నీకు జవాబే కాదు, దాని లోపల అంతరంగం ఏంటిదో బయలుపరుస్తాడు. అప్పుడు ఇది గాడిది, ఇది గుర్రం అంటావు. ఇప్పుడు ఏమంటున్నావు అంటే తెలియక గాడిదని గుర్రం చేస్తున్నాం, గుర్రాన్ని గాడిదని చేస్తున్నాం. ఉన్నారా లేరు? ఇట్లా బయటి ప్రపంచాన్ని చూస్తున్నాం, కానీ లోతులోనికి వెళ్తలేరు. నువ్వు లోతులోనికి వెళ్ళాలా. లోతైన సత్యాలు నీకు తెలపచాలంటే ఆయనతో నువ్వు సహవాసం చేసినప్పుడు తెలుస్తుంది. వజ్రమే, రాయే. ఒక కొండకు
ఇంత వజ్రానికి ఒక కొండ సాటి రాదట. అర్థమవుతుందా లేదా? నువ్వు మంచిగా దేవుని కొరకు బ్రతుకు. 1000 మందిని నువ్వు ఒక్కడిగా ఉంటావు, 1,00,000 మంది నువ్వు ఒక్కడిగా ఉంటావు, కోట్ల మంది నువ్వు ఒక్కడిగా ఉంటావు. హల్లెలూయా. మొన్న ఎవరు క్రిస్టి గారు వచ్చారు, దేవుని చేత గొప్ప వాడబడుతున్న దైవజనుడు ఆయన ప్రసంగం విన్నికే 1000 మంది తరుముకుంటూ వచ్చి 1,00,000 మంది వచ్చారు అక్కడికి. నేను 2 రోజులు వెళ్ళినా. ఎందుకు వచ్చారు అట్లా? దేవుడు ఏమన్నా పక్షపాత? వజ్రానికి విలువ ఎందుకు ఉన్నది? ఇనుప ముక్కకి ఎందుకు లేదు? 1000 టన్నులు ఒక ఇనుప ముక్క పెట్టి ఒక వజ్రం పక్క పెడితే ఈ వజ్రానికి 1000 టన్నుల ఇనుప ముక్క సరికాదు. ఎందుకున్నది చెప్పండి? ఆయన ప్రత్యేకంగా ఎంచుకున్నాడు, దేవుడు ఎంచుకున్నాడు. ఆయన ప్రత్యేక సాక్షిగా ఆయనకు లోబడ్డాడు. నిన్ను వాడుకుంటాడు దేవుడు. పక్షపాత? నువ్వు సమయం కూడా ఊరంతా తిరిగి నన్ను వాడుకోండి ఎట్లా వాడుకుంటాడు? నన్ను దీవించాడు ఎట్లా దీవిస్తాడు? అల్లరి అర్థమవుతుందా నా మాట? అన్ని దేవుడు ఇస్తున్నాడు, ఆయన సమయం ఇంకా ఇస్తాడు. నీ ఆలోచన ప్రకారం నువ్వు పోతున్నావు. తుఫాన్ రాకపోతే ఏమొస్తాయి? యోనా ప్రవక్త, ఆయన ఒక పిలుపు ఉన్నది. పరిచయం అప్పగిస్తాడు, పని అప్పగిస్తాడు, స్థలం అప్పగిస్తాడు. నువ్వు ఆయన అది అప్పగించుకుని ఇంకోతికి పోతుంటే ఆయన కాదన్నట్టేగా. నువ్వు ఆయన కాదని నువ్వు వీపు చూపితే ఎక్కడ పోతున్నావు? సాతాను మార్గం పోతున్నావు. ముళ్ళ కంపలోనికి వెళ్తున్నావు, వద్దన్నా కూడా పొదల్లోనికి వెళ్తున్నావు. హల్లెలూయా. యోనాకు తుఫాన్ ఎందుకు వచ్చింది? ఆయన బట్టి కొంత నష్టం జరిగింది అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు. నిన్ను బట్టి నీ కుటుంబానికి కొన్నిసార్లు వస్తాయి నష్టం, సమాజానికి వస్తాయి, నీ పిల్లలకు వస్తాయి. ఎందుకు? నిన్ను బట్టి. ఆయనను బట్టి అక్కడ ఉన్నటువంటి ఓడలు ఉన్నటువంటి వారికి నష్టం జరిగింది. ఏం నష్టం? ఆస్తి నష్టం జరిగింది, ప్రాణ నష్టం అయ్యే మూమెంట్లో వాడు అండినప్పటికీ చీట్లు వేసుకుందాం. ఎవరిని బట్టి వచ్చిందంటే యోనాను బట్టి వచ్చింది అక్కడ. హల్లెలూయా. వాళ్ళు ఎవరు? అన్యులు అయినప్పటికీ కూడా వారి ప్రవర్తన బాగున్నది. వీడు దేవుని నమ్ముకున్న సేవకుడు అయినా కూడా ఈయన తిరుగుబాటు చేస్తూ ఉన్నాడు. వచ్చే ఏమి అందరేమో తెలియని దేవుని మొక్కుతూ ఉంటే తెలిసిన దేవుడు ఎంత పట్టుకోవాలా? నీకు నిజమైన దేవుడు అని వేసుకోవడం తెలుసా? తెలియదు చెప్పాలి. తెలిసిన తర్వాత అంత నిర్లక్ష్యమా నీకు? ఇంత పడుసుని ఇంత భద్రత చేసుకుంటావు, పడుసు లేకుండా బయటికి వెళ్ళవు. బైబుల్ లేకుండా చాలామంది బయటికి వెళ్తూ ఉన్నారు. బైబుల్లో ఉంటుంది, అందులో ఉంటుంది, కానీ తప్పకుండా బక్సి అంకుల్ గారి నుంచి విన్న నేను. గొప్ప భక్తుడు ఆయన ద్వారా 100,000 సంఘాలు ఏర్పడ్డాయి. అట్లనే కాదు, వాళ్ళ ప్రాయసం ఉంటుంది. సమయం వస్తే మొత్తాన్ని వదిలిపెట్టుకున్నాడు ఆయన. ఆస్తుబాస్తులు వదులుకున్నాడు, హోదాలు వదిలిపెట్టుకున్నాడు. తన డిగ్రీలతో ఉన్నటువంటి ఈరోజు మనం సర్టిఫికేట్ కూడా పనులు తీస్తూ ఉంటాం, కానీ ఆయన సర్టిఫికేట్ కాల్ చేసింది. ఎందుకంటే దీన్ని బట్టి నాకు అతిశయం వస్తుందేమో అని చెప్పి చేయి పెట్టి వెనుక చూడలే. మనం ఎన్నిసార్లు చేయి పెట్టి వెనుక చూస్తున్నాం? మనం దేవుడిచ్చిన పని పక్క పెట్టి ఇంకో పని చేస్తే ఏమైతే? ఆ చేతులు ఏమవుతాయి? చెప్పండి, నాకు చెప్పండి. శాపగ్రస్తమైతే నీ చేతులు, శాపగ్రస్తమైతే నీ అడుగులు, శాపగ్రస్తమైతే నీ నోరు. నా కన్న ముందు చూసిన మామూలు ఇంత తీసుకొచ్చి వ్యాపారస్తుని చేస్తా, బిజినెస్ చేస్తా, డెవలప్ చేస్తూ ఉంటే వాడు అదే బిజినెస్తో అదే డబ్బుతో దేవునికి ఇవ్వకుండా, దేవుని కొరకు వాడకుండా, మీటింగ్లో వాడకుండా ఏం చేసిన వాడు ఉన్నాడు. ఇప్పుడు బతుకున్నాడు, వ్యభిచారం చేసిండు, ఆట చేసి ఏం చేసిండు దేవుడు? ఓ దానికి ఆజ్ఞాపించిండు దేవుడు. వర్షం పడుతున్నది, అడుగుపెట్టి నీళ్ళలో జుయ్యి అన్నది, ఒకదాని స్తంభం పట్టుకున్నా. ఇంకేమైతుంది? ఇంకా పట్టుకున్నా. సచ్చడు బతికింది కానీ 2 చేతులు తీసేశారు. ఉన్నాడు ఇప్పుడు ఆయన గ్రంథములు రాస్తున్నాడు చెప్పింది. 5-6 వెనక్కి 5 ఏళ్ళు అయింది రాస్తున్నా. నా సాక్ష్యం మారా అని. ఇప్పుడు అని సాక్ష్యం 2 చేతులు లేకపోతే ఎట్లయితాయి? మనోడు కారు నడిపిస్తున్నాడు, నిక్కు నడిపించినట్టు వచ్చింది, నా ఇట్లయిపోయి వాడి శాన్ అయిపోయినా. ఎట్లా కష్టం అవుతుంది కదా. 2 చేతులు 2 కాళ్ళు అన్నీ బాగుంటేనే మనకు ఇబ్బంది అవుతుంది కొన్ని వాడినికే. ఇంత నొప్పి వస్తే అబ్బా నొప్పి అవుతుంది. 2 చేతులు పోతే కష్టమవుతుంది. కడుక్కోవడానికి, తుడుచుకోవడానికి, తినడానికి కష్టం. ఎవరో హెల్పర్ కావాలి అక్కడ.
ఇక నేర్చుకోవాలి, ప్రత్యేకంగా ప్రాక్టీస్ చేయాలి, దాని కొరకు బ్రతకంతా చేయాలి. హల్లెలూయా. అర్థమవుతుందా లేదా? అయితే అట్లా కూడా ఉంటుంది అన్నమాట. సబ్జెక్ట్ ఎక్కడ వచ్చింది? యోన ఒక దిక్కు పోతే కోల్పోతూ ఉంటాయి. శాపం వచ్చింది, ప్రాణం పోయేసరికి వచ్చేవరకు అరే నిద్రపోతా ఏమొచ్చింది అందరు ప్రార్థిస్తుంటే ఈ నిద్రపోతా ఆల్ నైట్ ఉన్నది. కనీసం 4 వారాలు కూడా ఒక రోజు రావచ్చు కదా. నాకైతే రోజు ఆల్ నైటే, నా పిల్లలకు రోజు ఆల్ నైటే, నాతో ఉన్న వాళ్ళకి రోజు గంట లేకుండా మేము పండుకోం. మేము రాత్రి కూడా పండుకునే ముందు గంట సేపు 2 గంటలకు ప్రార్థిస్తాం. అంటే జన్మం చెప్తున్నా. సంఘంగా వారంలో ఎన్ని రోజులు? 4 రోజులు. ఒక్కరోజు అన్న. క్రీస్తు సంఘం అంటే ఏంటిది? ఆయన శరీరంలో నువ్వు ఒక భాగమై ఉన్నావు, ఒక ఏలై ఉన్నావు, ఒక ముక్కై ఉన్నావు, ఒక నాలుకై ఉన్నావు. ఎట్లా సమృద్ధి? అన్ని అవయాలకు అంత, ఒక అవయానికి ప్రోటీన్ అంతలేదు అనుకుందాం. చేతికి అంతలేదు, చెయ్యి ఏమవుతుంది? కాలు ఏమవుతుంది? కాలుకి అంతలేదు. నీ బాడీలో నువ్వు తిన్నది అన్నిటికీ అన్ని అవయాలకు అందాల. అందకపోతే ఏమవుతుంది తెలుసా? ఏమైతే చెప్పు. మన కార్తీక్ బాగా తెలుసు, మెడికల్ డిపార్ట్మెంట్. ఏమవుతుంది కార్తీక్? పని చేయదు. పని చేయకపోతే ఏమైతే? హ్యాండిక్యాప్డ్ అయిపోతాం. దైవజనుడు ఒక మాట చెప్పినప్పుడు సంఘం లోపడాలి. తల చెప్పినప్పుడు చెయ్యి పని చేయాలి. చెయ్యి నాకు పట్టుకోవాలి. నోరు మాట్లాడేసుకో గురించి యేసుకు స్తోత్రం పని చేస్తున్నట్టు. దేవుడు ఒకటి చెప్తున్నా ఒకటి చేస్తా ఉంటే నువ్వు హాయిగా 12 మంది ప్రార్థిస్తుంటే 10 మంది పోయి అనుకుంటే ఈ 10 ఏమవుతాయి? మొద్దెక్కిపోతాయి, తిమిరెక్కిపోతాయి. ఈ 12 మంది దింపడతారు కానీ వీళ్ళు బలహీనమైపోతారు. బాడీ ఏమవుతుంది? వీక్ అయిపోతుంది. సంఘంలో 10 మంది బలంగా ఉండాలి. 12 మందిలో ఒకడు యూదా పోయినాడు, అని బదులు ఇంకోటి వచ్చిందా లేదా చెప్పాలి? వచ్చింది. ప్రకటించిన నీకు సమయం ఉన్నది. నీ త్యాగం ఏం చేస్తున్నావు? ఒక గంట, 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు పొద్దంతా మనం ఏం ప్రార్థిస్తున్నాం. అది పెడితే 1 గంట, 3 గంటలు, ఎక్కువ 2 గంటలు అంతే. సమర్పించుకో. అప్పుడు కార్యాలు బలంగా చూస్తావు, దారి చేస్తాడు దేవుడు. అర్థమవుతుందా లేదా? ప్రతి క్రైస్తవుడు విశ్వాసి తప్పకుండా దగ్గర. అన్యులు బాగులేనప్పుడు మందిరానికి వస్తా ఉన్నావు. నీకు రోగం వస్తే నువ్వు ఎక్కడ పోతున్నావు? ఆదివారం హాస్పిటల్ తిరుగుతా ఉన్నావు. నా జీవితంలో నాకు హాస్పిటల్ అంటే నమ్ముకోకుంటూ కూడా నాకు ఇష్టం ఉండదు. నమ్ముకుంటూ మనుషులు చుట్టూ తిరుగుతున్నాయి. నేను కొడతా. నేను భయంకరంగా నేను అనుభవించింది అంటే తల్లులు పుట్టినప్పుడు చూసిన. 9 నెలలు పుట్టేటోళ్ళు 7 నెలలకు పుట్టారు. వెంటిలేటర్లో ఉన్నది చిన్న తల్లి. ఆశ్రమ గారు భయంకరమని ఒక నర్సు వచ్చా, అదే ఇది ఎప్పుడు అయిపోతున్నా మాకు దగ్గర బంధు కష్టం అని చెప్పేసి. కష్టం అంటే అర్థమైంది కదా, కష్టం. ఆశ్రమ గారు విషయంలో మరి గ్లోరీ తల్లి 1 వీక్ ఉన్నది. ఒక 1 వీక్ ఆశ్రమకు అది ఇంచుమించు 6 నెలలు లోపల హీల్ అయిపోయింది. నిజంగా పాసం ప్లేస్లో ఎవరన్నా అయిపోతుండే. దేవుని మా కృప ఉన్నది, భక్తుల ప్రార్థన ఉన్నది. మా శక్తి సరిపోకపోతే మా ముందున్న దైవజనులు కోరిన మంచి దైవజనులు వజ్రంలో అంటున్నారు. చాలామంది దైవజనులు చూసిన నేను, కానీ అటువంటి వాళ్ళు అరుదు. నా జీవితంలో నాకు దొరికింది చాలా తక్కువ. నేను తక్కువ స్నేహాలు చేస్తాను, కానీ మంచిగా అంటే నా దగ్గర దేవుని దగ్గర చూసుకుంటున్నాను. ఎవరిని పడతా చేయండి. నేను అన్యుడిగా ఉన్నప్పుడు కూడా నేను మంచిగా సర్కుల్ తిరిగిన, మంచి వాళ్ళని చూసుకుంటుంటా అంతే. నా నుంచి కొద్దిగా ఖర్చు అయినా పర్లేదు, కానీ నాకు మంచోడు కావాలి. వాక్యం ఉంటుంది, 10 ఇచ్చి చెడ్డోని వదిలిపెట్టేసుకో, 10 ఇచ్చి మంచోని తీసుకో. అన్ని ఒట్టిగా రావాలంటే ఒట్టిగా అంటే నువ్వు ఒట్టి కూడా అయిపోతావు. ధర చెల్లించేది ఉంటుంది. ధర చెల్లించింది యేసు ప్రభు. నీ జీవితంలో కూడా దేవుని సేవించాలంటే, ప్రేమించాలంటే, నువ్వు భూమి మీద ఘనంగా ఉండాలంటే ధర చెల్లించాలి. ధర ఏంటిది? నీ హృదయం అర్పించుకోవాలి. కష్టం నష్టం అనుకుండా నీ ఒళ్ళు వంచుకోవాలా. ఒళ్ళు వంచితే ఏమొస్తుంది? సమోసా అది చెమట వస్తుంది. చెమట రావాలి నీ శరీరంలోంచి. చెమట రాకపోతే ఏమవుతుంది? కొవ్వు వచ్చేస్తుంది. ఇంకా 10 ఏళ్ళు ఎక్కువ బతుకుతాడు, 10 ఏళ్ళ లోపే చచ్చిపోతాం. దేవుని కూడా బ్రతికేది మనము నేర్చుకోవాలి. అదే ఓవర్ నిద్రపోతా, నీకు దేవుడు ఆజ్ఞాపించినాక నీకు అన్నీ నిద్రపోతా ఉంటే, నిద్రపోతానకపోతే ఏమంటాడు? నీకు ఆశీర్వాదం ఎట్లుంటుంది?
నిద్రపోతే ఎక్కడి నుంచి వచ్చినావు అంటే చెప్తాడు, నేను యోవాయందు భయభక్తులు అందరూ ఆయన భక్తులే. సరిపోదు, భక్తి అంటే సరిపోదు, భయంతో ఆయన ఆజ్ఞను పాటిస్తే నువ్వు భక్తుడు అవుతావు. ఆయన ఒక్కటి చెప్తున్నావు ఒకటి చేస్తే నువ్వు భయం ఎట్లున్నది, భక్తి ఎట్లున్నది? ఎంత అర్థమవుతుందా లేదా? క్రైస్తవులు విశ్వాసులు దైవజనులు అన్నీ చేసేట్టుండదు. అన్యులు చేసినట్టు విశ్వాసులు చేయొద్దు, విశ్వాసం చేసినట్టు దైవజనులు చేసేది ఉండదు. వ్యత్యాసం ఉండాలా లేదా చెప్పాలా? గొర్రె ఉరికినట్టు కాపరు ఉరుకుతాడా? ఎక్కడన్నా చూపిరి. గొర్రెల గురించి తెలుసా? మన కిరణ్ తెలుసు గొర్రెల గురించి. చిన్నప్పుడు గొర్రెలు మేసాడు, మేపిండు. గొర్రె ఉరికిన దిక్కు పోతుందా? గొర్రెకి అన్ని మంచిగా కనిపిస్తాయి, పచ్చగా కనిపిస్తాయి. ఆ పచ్చదాని వెనకాల పాములు ఉంటాయి, పచ్చదాని కూర ముగాలు కూడా ఉంటాయి. ఏం వేస్తాడు గొర్రెకు? కాపరి గొర్రె చెప్పినట్టు నడుస్తుంటాడా? కాదు. మన కాపరి ఎందుకు మరి? సావనికే. గొర్రె ఎక్కడ పోతే అక్కడ పోన్నాడు కాపరి. గొర్రె కూర్చోమంటే కూర్చోవాలి, లేవమంటే లేవాలి. కాపరి కాదు వీడు, దొంగ అంటారు ఇటువంటి. గొర్రె నడిచినట్టు కాపరి వేడు అనుకో, వీడు దొంగ ఏమంటారు, వీడు కాపరి కాదు, వీడు కషాయోడు అనుకోవాలి. కాపరి నడిపిస్తాడు, గొర్రెలు నడిపిస్తాడు, దైవజనం నడిపిస్తాడు. హల్లెలూయా. అయితే దేవుడు నడిపిస్తాడు. దేవుడు మనకు ప్రాణం పెట్టిండు, ఒట్టిగా ఇయ్యలే. త్యాగం అనేది ఉంటుంది, ధర చెల్లించాలి. ధర లేకుండా అన్ని కావాలంటే కుదరదు. అది సాతాను అన్ని ముందు పెడతాడు నేను చంపనీకే. కాసేవాడు అన్ని ముందు ఎర్రలేస్తాడు చంపనీకే. వేస్తాడే ఇక్కడ ఆడి అవి వేస్తూ ఉంటాడు అక్కడ పట్టుకోనీకన్నా దాన్ని పెంచనీకన్నా. తల్లికి ఆలోచన వచ్చింది, కోడిని తెచ్చినాం. కోడిని వస్తే 200 వస్తాయి, 200 ఫలం వస్తుంది. కానీ 1000 రూపాయల వరకు మించి పెట్టినాం. అదేంది? దేవుని ప్రేమ. కేసులు నమ్ముకోవడం అంటే బిజినెస్ కాదు. బిజినెసా? నీ ప్రాణం మించి దేవుని ప్రేమించాలి, అప్పుడు గొర్రెల సంపాదన ఉంటుంది నీకు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? ఇది ఏంటిది అనుకుంటున్నావు? ఇది మంద. ఆయన ప్రధాన కాపరి. ఈ కాపరి దేవుడు నియమించినటువంటి కాపరి. లెక్క అడుగుతాడు, మాకు జీతం ఏంటిది? పాల నుంచి డబ్బా కాదు, మనుషుల కానుకల కాదు, దేవుని కృప, దేవుడిచ్చిన దినం. ఎవరి జీతం? ఈ కాపరి జీతం. హల్లెలూయా. దేవుడు ఎట్లా ఇస్తాడు? ఆయన ఎట్లా ఇస్తాడు? గాలి కనిపిస్తా అనుకోని రీతికి ఇస్తాడు, అనుకోని రీతికి వస్తాడు, అనుకోని రీతికి కూడా వచ్చేస్తాడు. హల్లెలూయా. ఇది సత్యం, ఇది నిజం. ఆయన నమ్మేది నేర్చుకోవాలి. ఏం జరిగింది? అరే ఓ నిద్రపోతులు ఎంతమంది తయారవుతున్నారు? ఇక్కడ ఆన్లైన్ ఉంటుంది, రండి. 10 నుంచి 4 గంటల వరకు, 10 నుంచి 1 గంట వరకు, ఎక్కువ అంటే 1 గంట. అంతలోపు మీకు బ్రేక్ ఇస్తాము. అవసరం అనుకుంటే ఆకలితో వస్తే భోజనం కూడా అందిస్తాము. కానీ తినేసి రండి, తప్పకుండా టీ బ్రేక్ ఉంటుంది, అందులో పాలు పొందుకోండి. అక్కడ ఏం చేస్తాము? ఇక్కడ మన కొరకు ప్రార్థిస్తాము, నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థించాలి. క్రైస్తవుని బాధ్యత ఉందా లేదా? చెప్పాలా? దానియేలు రోజుకు 3 సార్లు చేసిండు, ఆయనకు సమస్తం ఉన్నది. రాజులు మారేది కానీ ఆయన ప్రధానత్వం మారలే. నిబంధన చేసింది దేవునితో, నిబంధన ఉండాలి. రోజుకు 3 సార్లు ఆయన ప్రార్థన బట్టి ఆయన నీకు మరణం ఉంటుంది. శాసించిన మరణశాసనం ఎదిరించి మోకాళ్ళ మీద ఉన్నాడు. నువ్వు ఎన్ని అటువంటికి ఎదుర్కొన్నావు? ఒకటి రాలేదు. అటువంటి గుర్తులు ఉండాలి. దానియేలుకు ఒక గుర్తున్నది, మరి శద్రక్ మేషాక్ అబేద్నెగోకు గుర్తులు ఉన్నాయి, అది అపోస్తలులకు గుర్తులు ఉన్నాయి. ఏం గుర్తులు అవి? కొట్టబడ్డారు, వాళ్ళు రాళ్ళ చేత కొట్టబడ్డారు, చంపబడ్డారు, జైలు పాలయ్యారు, పస్తులు ఉన్నారు. దేవుని కొరకు అన్నీ వస్తున్నాయి కూడా వచ్చి ప్రయత్నం చేయమంటే చేస్తున్నాను. చేసే బాధ్యత ఉన్నది, చేయండి. కనీసం నెలలో 1 రోజు అన్నారండి. అలవాటు అయిందనుకో 4 రోజులు వస్తాం. మేమైతే 8 సార్లు, మా పర్సనల్గా 4, సంఘంగా 4, నా వ్యక్తిగతంగా అన్నీ రాత్రిలో ఉంటాయి. తప్పకుండా ప్రార్థన లేకుండా నిద్రపోము, తప్పకుండా ప్రార్థన ఉంటుంది. హల్లెలూయా.
నువ్వు ఎక్కడైనా చేయొచ్చు, నీ ఇంట్లో కూడా చెయ్యి, నీ ఇంటిని నువ్వు ప్రార్థన గుండెగా గదిగా చేసుకో, చెయ్యి, ప్రార్థన చేయి. మెలుకొచ్చింది, నేను లేపుతున్నాను. ఒకసారి 4 అప్పుడే వండుకుంటున్నా, 5 గంటలకు లేపిండు. బాబా ఇప్పుడే వండుకొని ఇప్పుడు లేపిన, ఎందుకంటే లేవు అని చెప్పిండు. ఒకరిని చూపించాను, ఒక దైవసేవకురాలు చూపించాను, దైవసేవకురాలు ఆయన మిస్సెస్ చూపించాడు, అక్కను చూపించింది, ప్రార్థన చేయమని చెప్పాడు. నాకు తెలియదు పరిస్థితి తెలియదు. అప్పుడప్పుడు నేను ఎదుగుతున్నా, అప్పుడప్పుడు దైవజనం ప్రార్థన చేసిన తర్వాత బాబా నేను చేసిన వండుకో అని చెప్పేసి వండుకున్న తర్వాత 15 రోజుల తర్వాత ఆ పరిస్థితిలో ఆమె మరణంలోనికి వెళ్ళింది. కానీ బయటకు వచ్చింది. ఎట్లా? ఎవరు చెప్పింది? ప్రార్థన చేయించింది. అదే దేవుడు పరిశుద్ధాత్మలో తన భక్తులు